టైం ఇస్తాను. టైం ఇస్తా మీకు. రైట్ శేషు సార్, మొత్తంగా చూస్తున్నాం మీకు కూడా చాలా సుదీర్ఘ అనుభవం ఉంది, పోరాటాల నుంచి తెలంగాణ చరిత్ర కూడా మీకు సమగ్రంగా తెలిసిన పరిస్థితి. సో కాసేపు పార్టీలన్నీ పక్కన పెడదాం సార్. నీళ్లు నిధులు నియామకాలని ఒక ట్యాగ్ లైన్ అయితే ఎవరు పెట్టారో కానీ అది నిజంగా ఒక గొప్ప ట్యాగ్ లైను. అది ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ మూడిటి చుట్టూ తిరగాల్సిందే, ఈ మూడిటి కోసం ముందుకు సాగాల్సిన పరిస్థితి. కానీ ఏ నీళ్ల కోసం అయితే పోరాటం చేశామో రెండో దశాబ్దంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఆ నీటి కోసమే ఉద్యమాలు చేసుకోవాల్సి వస్తుంది, ఆ నీటి కోసమే విమర్శలు, ఇంకా రాజకీయ విమర్శలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఏంటి అసలు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నిజంగానే కాంబోజీ గారు చెప్పినట్టుగా అంత శాతం పూర్తయిపోయిందా? ఆయన చెప్పినట్టుగా మొత్తంగా 6 లక్షల చిల్లర ఎకరాలకు నీరు అందుతుందా? ఏంటి అసలు వాస్తవ పరిస్థితి ఏంటి సార్? ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారు ఎందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నాము అనే చెప్పేటటువంటి క్రమంలో నిధులు నీళ్లు నియామకాలలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మనకి జరిగినటువంటి అన్యాయం మేరకే మేము ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నామని చెప్పినటువంటి సందర్భము. దానిపైనే ఈ 11.5 సంవత్సరాలుగాను, తర్వాత అంతకు ముందు 60 సంవత్సరాలుగాను మనం పెద్ద ఎత్తున ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడను. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అదే రకమైనటువంటి చర్చ జరుగుతున్నది. సరే, ఒక విషయాన్ని అయితే ఇక్కడ మనం గమనించాలి. కేసీఆర్ గారు నిన్న వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ కార్యవర్గ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ లో అనేక అంశాలను లేవనెత్తారు. లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు క్రియాశీలకంగా రాజకీయాల్లో లేరు. సరే, మళ్ళీ ఇప్పుడు క్రియాశీలకంగా వచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలపైన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ప్రశ్నలకు జవాబుదారితనంగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము ప్రజలు అడుగుతారు, ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలకు బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీగా ప్రభుత్వము సమాధానాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. అది అయితే రెండోది, ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలండి. 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేయకపోవటం వల్లనే అనేక అంశాలు చర్చకు రాలేదు. తర్వాత 2023 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేయకపోవటం వల్ల ప్రజలకు నష్టం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు అత్యంత కీలకమైనటువంటి అంశాలను ప్రజల ముందు పెట్టాలా, ప్రభుత్వం ముందు పెట్టాలా, చర్చ జరగాల, వాటిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ప్రభుత్వాలకి ఉంటుందనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. బట్ ఇప్పుడు చాలా కీలకంగా కేసీఆర్ లేవనెత్తినటువంటి కొన్ని ప్రశ్నలు, ఆ ప్రశ్నల్లో మొట్టమొదటి ఏంటంటే అసలు మనం ఏ నీళ్ల కోసమైతే మనం అప్పుడు ఉద్యమ కాలంలో ఒక మాట చెప్పాం, మడమ అడ్డం పెడితే పారేటటువంటి నీళ్లు మీకున్నాయి, అందుకే మీ దగ్గర అంత పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి అనేది మాట్లాడి, ఇక్కడ నెర్రెలు తెరిచినటువంటి బీడు భూములు నోళ్లు తెరుచుకొని ఉన్నాయి, వాటి దాహార్తి తీర్చడానికే మనం తెలంగాణ కావాలని కోరుతున్నామని చెప్పినటువంటి సందర్భంలో తెలంగాణ వచ్చిన తర్వాత నీటి లభ్యత, నీళ్లు కోసం మనకి రెండే వనరులు ఉన్నాయండి. ఒకటి గోదావరి బేసిన్ ఉంది, రెండోది కృష్ణా బేసిన్ ఉంది. మనకి కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులు లేవు, నీళ్లు లేవు. కానీ గోదావరి బేసిన్ లో నీళ్లున్నాయి, ప్రాజెక్టులు లేవు. బట్ ఇది సమస్య వచ్చింది. బట్ ఈ 11.5 సంవత్సరాల్లో మనకి వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే, గోదావరిలో ఉన్నటువంటి నీళ్లను ఎత్తకపోవటానికి కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంది. అది పోలవరం అనండి, లేకపోతే బనకచెర్ల అనండి, లేకపోతే నల్లమల రిజర్వ్ ప్రాజెక్ట్. కాబట్టి అదొకటి. రెండోది, కృష్ణా బేసిన్ లో ఏమవుతుందనంటే నీటి పంపకాల్లో మనకు అన్యాయం జరిగింది. నీటి పంపకాల్లో అన్యాయం జరగటమే కాదు, పైన ఉన్నటువంటి రాష్ట్రాలు, మీకు కర్ణాటక రాష్ట్రం కానీ మహారాష్ట్ర రాష్ట్రం కానీ, అటు మీకు ఉన్నటువంటి ప్రాజెక్టులు, అక్కడ ఏం ప్రాజెక్టు, ఇటీవల ఒక ప్రాజెక్టు మీకు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నారు, తర్వాత వాళ్ళు బాబ్లీ ప్రాజెక్టు కట్టుకున్నారు. వాటితో మనకు వచ్చేటటువంటి నీళ్ల సమస్య వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు 2 బేసిన్స్ లో మనకి సమస్యలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత వాటికి పరిష్కారం ఏంటది, నీళ్లు ఇచ్చేటటువంటి మార్గాలు ఏంటి అనేది ఒకటి చేస్తున్నప్పుడు, సరే కాళేశ్వరము 1,00,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు.
దాని ద్వారా నీళ్ళు వచ్చినాయో రాలేదో ఆ సమస్య ఇప్పుడు పక్కన పెడితే కేసీఆర్ గారు ప్రధానంగా లేవనెత్తిన ప్రశ్న ఏంటి అంటే పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టు ఒక ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ని మేము వెళ్లే నాటికి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 90% పూర్తి చేశాము. బట్ మీరు ఇప్పుడు ఎందుకు దాన్ని పూర్తి చేసే పని చేయలేదు, ఒక తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ తెచ్చాడు. ఎందుకు అనంటే మీరు పాలమూరు వలస కార్మికులు దేశవ్యాప్తంగా ఉన్నారండి. పాలమూరు అనేది దట్టు సీఎం సొంత జిల్లా. పాలమూరు చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నటువంటి జిల్లా, కేసీఆర్ పార్లమెంట్ మెంబర్ గా ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా. అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఆ జిల్లా రైతాంగం యొక్క కష్టాలు తీరలేదు. ఆ జిల్లాలో ఉన్నటువంటి బీడు భూములకు నీళ్లు రాలేదు. కోయిల సాగర్ ఎటుపోయింది, నెట్టంపాడు ఎటుపోయింది, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎటుపోయింది, మళ్ళా ఇవాళ ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎటుపోయింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అనేక ఫేజులు ఉన్నాయండి. కేసీఆర్ ఒక ఫేజ్ పూర్తి చేశారు. ఒక ఫేజ్ పూర్తి చేసి నీళ్లు ఎత్తిపోసే ధరకు తీసుకొచ్చారు కానీ బట్ గ్రావిటీ కెనాల్ ద్వారా పొలాలకు నీళ్లు అందించేటటువంటి కార్యక్రమం ఇంకా పెండింగ్ లోనే ఉంది. అందుకే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మేము వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు పైన 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని కేసీఆర్ ప్రశ్నకు ఒక సమాధానం చెప్తున్నప్పటికీ కూడా బట్ ఇప్పుడు మనం 3 సంవత్సరాల్లో కాళేశ్వరం పూర్తి చేయగలిగామండి. కాళేశ్వరం సరే పనికి వస్తుందా పనికిరాదా పక్కన పెడితే 3 ఏళ్లలో ఒక రికార్డు స్థాయి అంత పెద్ద ప్రాజెక్ట్ ను మనం పూర్తి చేయగలిగితే మరి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు? డిబేట్ స్టార్టింగ్ లో కూడా స్టార్టింగ్ లో ఒక్క చిన్న వర్డ్ సార్, ఈ రోజు డిబేట్ స్టార్టింగ్ లో కూడా నేను ప్రెస్ చేసింది ఆ కీ పాయింట్ గా అదే చెప్తుంది. అటు చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నారు, సీఎం సొంత జిల్లా, ఇటు ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా పాలమూరు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తే. ఇంతమంది చొరవ చూపినా, ఇంతమంది అక్కడి నుంచి నాయకత్వం అందించినా అక్కడి ప్రజలు వీళ్లకు ఓట్లేసి వీళ్లను చట్టసభలకు పంపించారు కానీ ఆ ప్రజల కష్టాలను తీర్చిన నాయకుడు లేడు, రాడా ఇంకా అనేదే ఈరోజు అసలు మెయిన్ ప్రశ్న ఇదే. ఈరోజు అదే కదా వంశీ, పాలమూరు ప్రజల యొక్క దురదృష్టం అదే. ఇవాళ పాలమూరు ప్రజలను మోసం చేసినటువంటి వాళ్ళ జాబితాలో అందరూ ఎక్కారు, కాకపోతే 1, 2, 3, 4 స్థానాలు తప్ప అందరూ ఎక్కారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అనంటే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు డిపిఆర్ 9 సంవత్సరాల తర్వాత రిజెక్ట్ అవ్వటం అది ఇంకా విచిత్రమైనటువంటి అంశంగా ఉంది. మీరు చూడండి, ఆల్మట్టి అక్రమంగా కట్టిన ప్రాజెక్టు, బాబ్లీ అక్రమంగా కట్టినటువంటి ప్రాజెక్టు, పైన ఉన్నటువంటి వాళ్ళు అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ లేకపోతే సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా ఎత్తు పెంచుకుంటున్నారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకొని చెప్పండి వంశీ సార్, ఆ రోజు తెలంగాణ సాధించడం కోసం ఏ విధంగా పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజం అంతా ఏకమైందో ఈ రోజు నీటికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి పక్క రాష్ట్రాలు దోచుకొని పోతూ ఉంటే రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావట్లేదు, రాజకీయ పక్షాలు ఏకం కావట్లేదు అనేది మనకు స్పష్టమవుతుందా లేదా? ఇప్పుడు ఏకం కావాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరైనా అధికారంలో ఇవ్వండి, ఈరోజు రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు కేసీఆర్ మరలా అధికారంలోకి రావచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ఇక్కడ తెలంగాణ ప్రజానికం ఆశలు ఆకాంక్షలు కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా అధికార పక్షంగా వీళ్లపైన లేదా? ఇద్దరూ కలిసి ఒక పోరాటం చేయలేరా? ఇంకా అసలు ఒక విషయం అండి వంశీ, పాలమూరు రైతాంగం యొక్క దుర్భర పరిస్థితి ఏంటి తెలుసా? సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తూములు పలగొట్టి, రాజోలు బండ తూములు పలగొట్టి మీరు కర్నూలు రాయలసీమ వాళ్ళు నీళ్ళు ఎత్తకపోయినటువంటి రోజులు ఉన్నాయండి వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు అక్కడ కల్వకుర్తి, నెట్టెంపాడు ఈ ఎత్తిపోతల పథకాలను కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓ ముఖ్యమంత్రి గారికి, ఆ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించేటటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఇవాళ మహబూబ్ నగర్ లాంటి ఒక వెనకబడినటువంటి జిల్లాని అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకునేటటువంటి ఒక సువర్ణ అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో ఒక పాలమూరు రంగారెడ్డి లాంటి ఒక పెద్ద ప్రాజెక్టులలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ లేవనెత్తినటువంటి ప్రశ్న మనం రాజకీయ కోణంలో కాకుండా పాలమూరుకు జరిగినటువంటి అన్యాయ కోణంలో చూడాలి. ఇవాళ రాజకీయ విమర్శగా కాకుండా మనం దాన్ని పరిష్కరించేటటువంటి ఒక సమస్యగాను
మహబూబ్ నగర్ జిల్లాని రైతాంగాన్ని ఆదుకునే సమస్య గాను, Yeah. మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేసేటటువంటి ఒక ప్రాజెక్ట్ గా మనం చూడగలిగితే బాగుంటుంది అనేదే. కాబట్టి Yeah, right. ఇప్పుడు మీకు ఎస్ఎల్బి, మీరు ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన అవును. తర్వాత ఎస్ఎల్బిసిని, ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ని పెద్ద ఎత్తున మీరు మళ్ళా పునరుద్ధరించారు, Yeah, project చేశారు కూడా. దేవాదుల ప్రాజెక్టు మళ్ళీ మీరు ఒక ప్రతిపాదన చేశారు. ప్రాణహిత దగ్గర ప్రాజెక్టు కట్టడానికి ఒక 30,000 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. బట్ అదే స్పీడ్ లో మీరు పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేసేటటువంటి యాక్షన్ ప్లాన్ మీ దగ్గర ఉంటే. రెండోది ఇంకోటి వంశీ, చాలా చాలా మంచి ఒక పాయింట్ చెప్పాలి వంశీ నేను. ఏంటంటే రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను. ఒక కేంద్ర ప్రభుత్వము ఒక ఆన్ గోయింగ్ ప్రాజెక్టు డిపిఆర్ ని రిజెక్ట్ చేస్తే ఏ స్థాయిలో మనం 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 మన ప్రతిస్పందన ఉండాలా? ఈ రోజు ఐ న్యూస్ వేదికగా ప్రజల్లో కదలిక రావాలనే ఈ రోజు ఆ టాపిక్ ని ఎంచుకున్నాం సార్. మనం తెలంగాణను సాధించుకున్నాం అంటే 2 రాష్ట్రాలు సమానమే, కానీ అన్యాయం జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా ఐ న్యూస్ గళం వినిపిస్తుంది అని చెప్పే ఈ రోజు రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసే కార్యక్రమం ఈ రోజు ఐ న్యూస్ చేస్తుంది. పాలమూరు రైతాంగం తరపున, పాలమూరు ప్రజల తరపున ఐ న్యూస్ పోరాటం చేస్తుంది. రైట్ శేషు సార్, మీకు టైం ఇస్తాను.